మరో అంశం చూద్దాం. కాకినాడ పోర్టు నుంచి ఫిలిప్పీన్స్కు తెలంగాణ బియ్యం ఎగుమతి చేస్తున్నారు. బియ్యం లోడ్తో వెళ్లనున్నటువంటి షిప్ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. MTU 1010 రకం ముడి బియ్యాన్ని ఫిలిప్పీన్స్కు ఎగుమతి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా 8 లక్షల టన్నుల బియ్యాన్ని ఎగుమతికి రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తొలి విడతగా 12,500 టన్నుల బియ్యం కాకినాడ పోర్టు నుండి షిప్ ద్వారా ఎగుమతి చేశారు. పూర్తి వివరాలని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు. కాకినాడ నుండి కామేశ్వరరావు. చందు, తనకి చూసుకుంటే కనుక తెలంగాణ ప్రభుత్వం నుంచి ఫిలిప్పీన్స్కి అయితే మాత్రం కాకినాడ పోర్టు ద్వారా రైస్ని అయితే ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పేసి తెలంగాణ సివిల్ సప్లై మంత్రి ఈ రోజు అయితే మాత్రం ప్రారంభించారని చెప్పొచ్చు. మొత్తాన్ని చూసుకుంటే కాకినాడ పోర్టు నుంచి అయితే మాత్రం ఈరోజు కాకినాడ సీ పోర్ట్ నుంచి తెలంగాణ సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి కొద్దిసేపటి కింద అయితే మాత్రం పోర్టు దగ్గర నుంచి అయితే మాత్రం షిప్ను ప్రారంభించిన అనంతరం కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అంటే గతంలో కూడా ఈ ప్రతిపాదన ఉన్నప్పటికీ కూడా ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో పోర్ట్ లేనందున పక్క ఉన్న రాష్ట్రంలో నుంచి అయితే మాత్రం తమ యొక్క రైస్ను విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే విధంగా ఏర్పాట్లు చేసామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే చెప్పారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వాలు దీన్ని అయితే నీరుగార్చారు. అంటే ఇప్పుడు గతంలో ఏపీ ధాన్యాగారంగా ఉండేది, ఇప్పుడు తెలంగాణలో కూడా పలు ప్రాజెక్టుల నిర్మాణం జరగడం వల్ల తెలంగాణలో కూడా ధాన్యాగారంగా మారింది. అత్యధికంగా ప్రతి సంవత్సరం 280 లక్షల మెట్రిక్ టన్నుల రైస్ను అయితే మాత్రం తెలంగాణ రాష్ట్రం పండిస్తుంది. అయినప్పటికీ కూడా వాళ్ళ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి వాడుకోగా ఇంకా మిగిలిన రైస్ను అక్కడే నిల్వలు ఉంచడం వల్ల అవి పాడయ్యే పరిస్థితి ఉందని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో అంటే తమ తెలంగాణ రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రభుత్వం తమ రాష్ట్రం నుంచి రైస్ను ఎక్స్పోర్ట్ చేయాలి ఇతర రాష్ట్రాలకనే ఒక ఆలోచన అయితే చేశారు. ఈ ఆలోచన నేపథ్యంలో ప్రస్తుతానికైతే మాత్రం తెలంగాణ రాష్ట్ర ఏపీ సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే మాత్రం ఇతర దేశాల నుంచి అయితే మాత్రం సంప్రదింపులు చేసామని చెప్పారు. సంప్రదింపుల్లో మొదటగా ఫిలిప్పీన్స్కి అయితే మాత్రం మొత్తం చూసుకుంటే కనుక 8 లక్షల టన్నులు ఆర్డర్ వచ్చింది ఫిలిప్పీన్స్ నుంచి. దానికి మొత్తంగా చూసుకుంటే కనుక ఈరోజు ప్రథమంగా అంటే తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా తెలంగాణ రాష్ట్రం నుంచి అయితే మాత్రం తొలిసారిగా రైస్ ఎక్స్పోర్ట్ అనేది ఇది ప్రథమంగా జరుగుతుంది. దీనికి సంబంధించి ఈరోజు ఫిలిప్పీన్స్ దేశానికి అయితే మాత్రం కాకినాడ సీపోర్ట్ నుంచి 8 లక్షల టన్నులు ఆర్డర్ రాగా అందులో 1250 టన్నులు 12,500 టన్నులు ఈరోజు షిప్ ద్వారా పంపించని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే మాత్రం మరి కొద్దిసేపటి కింద మీడియా ముఖంగా తెలియపరిచారు. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా ఆ తెలంగాణలో ఎక్స్పోర్ట్ అనేది ఒక అడుగు ముందేసామని చెప్పి మంత్రి చెప్పడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే కనుక గత ప్రభుత్వాలు మొత్తం కూడా తెలంగాణని బంగారు తెలంగాణని చేస్తానని దృష్టి పట్టించారు. కాకపోతే ఈ ఏదైతే ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటికి ట్రాన్స్పరెంట్గా నడిపిస్తున్నాం, ప్రతిదీ కూడా అభివృద్ధి దిశగా చేస్తున్నాం అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో మిగిలిన రైసు ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పి ఇతర దేశ వాళ్ళతో కూడా మొత్తం కూడా మంత్రాలు చేసినప్పటికీ ఫిలిప్పీన్స్ నుంచి మాకు రావడంతో 8 లక్షల టన్నులు రైస్ని అయితే ఫిలిప్పీన్స్కి అయితే పంపిస్తున్నాం. నెక్స్ట్ మిగతా దేశాల నుంచి కూడా సంప్రదింపులు అయితే చేస్తున్నాం. నెక్స్ట్ ప్రస్తుతానికి అయితే మాత్రం ఈరోజు ఏపీ నుంచి కాకినాడ సీపోర్ట్ నుంచి అయితే మాత్రం ఇక్కడికి వచ్చి సివిల్ సప్లై మంత్రిగా నేను ఈ షిప్ని అయితే ప్రారంభించాలని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే కనుక ప్రస్తుతానికి ఈరోజు తొలి విడతగా 12,500 లక్షల టన్నుల రైస్ని అయితే మాత్రం ఈరోజు షిప్ ద్వారా పంపిస్తున్నామని చెప్పి మంత్రి చెప్పడం జరిగింది. మిగతా రైస్ కూడా త్వరలో పంపిస్తామని చెప్పేసి మంత్రి చెప్పడం జరిగింది. మొత్తం మీద తెలంగాణలో పండే రైస్ మొత్తం కూడా చూసుకుంటే 280 లక్షల టన్నుల రైసు ప్రతి ఏడాది పండడంతో వాళ్ళ రాష్ట్రానికి సరిపడా రైసు మిగతా రైస్ని అయితే ఎక్స్పోర్ట్ చేసే దిశగా ప్లాన్ చేస్తున్నామని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే కనుక MTU 1010 అనే రైస్ని అయితే మాత్రం ఈరోజు ఎక్స్పోర్ట్కి అయితే పెట్టామని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే కనుక ఈరోజు 12,500 టన్నుల రైస్ని ప్రథమంగా తెలంగాణ హిస్టరీలోనే తొలిసారిగా ఎక్స్పోర్ట్కి అయితే మేము ప్రారంభించామని చెప్పి మంత్రి ఆర్భాటంగా చెప్పడం జరిగింది. మరికొన్ని రోజుల్లో ఇంకా ఇదే కాకినాడ పోర్ట్ నుంచి ఇంకా ఇతర దేశాలు కూడా ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి మంత్రి చెప్పడం జరిగింది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసిందని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే బాహాటంగా చెప్పడం జరిగింది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా త్వరలో
ఇంకా ఇతర దేశాల వాళ్ళతో కూడా సంప్రదింపులు చేస్తున్నాం. మిగతా దేశాలు కూడా కాకినాడ పోర్ట్ నుంచి కూడా మేము రైస్ పంపించే ఏర్పాట్లు చేస్తామని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా మేము ట్రాన్స్పరెన్సీగా రైతుల దగ్గర నుంచి తీసుకున్న నాణ్యమైన సరుకులు తీసుకుని మాకు రాష్ట్రానికి సరిపడా సరుకుని వినియోగించిన అనంతరం కూడా మిగతా రైస్ని ఎక్స్పోర్ట్కి వాడనున్నట్టయితే మాత్రం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. చందు. రైట్ కామేశ్వరరావు, థ్యాంక్ యూ వన్స్ అగైన్. వాసు థ్యాంక్ యూ, కుమార్ థ్యాంక్ యూ, నరేష్ థ్యాంక్ యూ, కామేశ్వరరావు వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.